మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక మరి దినం మరి ముచ్చట్లు ముద్దుగా పెట్టుకుంటున్నాం. ఇవాళ పాపం ఆనదేవునికి జరంత మనం ఆనది బట్టి జర శాంతిని ఇద్దాం. ఎందుకంటే ఆనదేవుడు చేయబట్టి అతలాకుతలం అయిపోతుంది లోకం, నరలోకం. ఇక వాగులల్లా వంకులల్లా బండ్లు మనుషులు పాపం మూగజీవులు మా చెప్పతరం కాకుంటుందిలా. ఆ వీడియోలు చూస్తుంటే పానం అయితే గోరికిస్తుంది గోడు గోడున. ఇక ముందుగాల మహాపత్రికలో ఏం చేద్దాం మరి, అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వ్యూహ రచన, కేటీఆర్ హరీష్తో సుదీర్ఘ చర్చలు. ఇప్పుడు ఇక పెద్ద మనిషికి ఇప్పుడు అదురు జ్వరం పట్టుకుంది. కాళేశ్వరం నివేదిక రిపోర్టు కొట్టేయాలి, సర్కారు వాళ్ళదంతా తప్పుడు చేసిర్రు, మా మీద ఏదో బట్టకాల్చి మీదేస్తుర్రు అనేది వీళ్ళ ఆపోచన. ఎవరు? కేసీ రామయ్య, హరీష్ రావు, కేటీ రాములు. ఇక ఆ సినిమా అసలైన సినిమా ఏందో ఇక హైకోర్టు కూడా వాళ్ళకు సహకారం అందించలేదు. ఎందుకంటే ఈ కథ తేలాల్సిందే అనేది కూడా పట్టుబట్టింది. ఇక ఇప్పుడు పిల్లగాడ అనేది ఇప్పుడు బయటకు వచ్చేయాల, అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. ఇక మరి ఇయ్యాలన్నా మరి కేసీ రామయ్య వస్తాడా రాడా అని ఇక ఇది సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఏం చేద్దాం ఎట్ట చేద్దామని ఇక నిన్న మొన్న ఇక పెద్ద కోళ్ళ విలువ నంపుకొని ముచ్చట్లు పెట్టి మరి వాళ్ళు ఏమంటారు దానికి మనం కౌంటర్గా ఏమనాలి, ఎట్లా ఏంది ఏం కథ, వాళ్ళు ఏం వరుస తీసుకొస్తారు, మనం ఏ రకంగా వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి, కాళేశ్వరం వల్ల ఎన్ని ఉపయోగాలు అయినాయి, కాళేశ్వరంతో ఎంత లాభం అయింది అనేది కూడా మనం దీని మీద ఫోకస్ చేయాలి. తెలంగాణ జనాలను మనం మెప్పించుకోవాలి, వాళ్ళ దృష్టి మొత్తం మన మీద పడేటట్టుగా చేసుకోవాలనేది ఇక గుసగుసలు నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ నడిచినాయి. ఏం చేద్దాం మరి చూద్దాం, సుదీర్ఘ చర్చలు చూద్దాం, ఏం మాట్లాడుకోరో చూద్దాం గుసగుస. పిల్లగా ఇది పెట్టి కెమెరా. అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ వ్యూహ రచన, కేటీఆర్ హరీష్తో సుదీర్ఘ చర్చలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్న నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మనం అనుకున్న ముచ్చటే. కాళేశ్వరం రిపోర్టు నేపథ్యంలో కేసీఆర్ హరీష్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇద్దరే కదా, అప్పుడు ఆయన నీళ్ళ శాఖ మంత్రి ఆయన ఉండే కదా, ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ, హరీష్ కోలాగే మోసగా బరువు. ఇక అందుకనే ఇప్పుడు అల్లుడా ఎట చేసినా నువ్వే మామ, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు సలహా ఇయ్యి, దాన్ని నేను ఎట్లా అలకపోతా అని ఈ రకంగా కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెడితే ప్రభుత్వ దాడిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించారు. 2 రోజులుగా హరీష్ రావు ఫామ్ హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఓ అమ్మ, ఇక ఆజ్ఞ తింటుండట, ఆజ్ఞ పంతుండట. ఇక మళ్ళీ ఈడికాడు తిరుగుడు ఎందుకు, ఇక మళ్ళీ అటు ఇటు పోయినా కానీ హరీష్ రావు అటుపోతుండు, హరీష్ రావు బాయికాడికి పోయిండు, కేసీ రావయ్య బాయికాడికి పోయి కలుస్తుండు, రోజు పోతుండు అనేది కూడా మళ్ళీ గుసగుస. ఎందుకు ఊరికే పోయి ఆజ్ఞ పండుకుంటే ఇక్కడ తిని మంచిగా చీకటి దాకా 12 గంటల దాకా మంచిగా ముచ్చట పెట్టవచ్చు. కేటీఆర్ కూడా ఫామ్ హౌస్లోకి వెళ్లారు. సభను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఈసారి కూడా సభకు కేసీఆర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అమ్మా, ఒక్కసారి ఒక్కసారి నిన్ను చూడాలే అసెంబ్లీలో, ఒక్కసారి నిన్ను చూడాలే అసెంబ్లీలో, నువ్వు మాట్లాడుతుంటే వినాలే అసెంబ్లీలో, రావయ్యా 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 ఓ కేసీ రావయ్యా, నీ రాక కోసము జనాలంతా ఎదురు చూసేనయ్యా.
ఇప్పుడు కూడా ఇక చూడు ఈసారి కూడా సభకు కేసీఆర్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. తమకు కూడా పీపీటీ ఛాన్స్ ఇవ్వాలని కోరడం ద్వారా ప్రభుత్వం పీపీటీ ఇవ్వకుండా ముందస్తు బ్రేక్ వేసినట్లు అవుతుందని సర్కారు భావిస్తుంది. ఏం చేద్దాం మరి అని బాయికాడ ఆలోచన చేసి ముద్దుగా ముచ్చట వెక్కి అల్లుని పాఠాలు అల్లునికి చెప్పిండు, కొడుకు పాఠాలు కొడుకు చెప్పిండు. సభను మీరు ఏ రకంగా ముంగడికి నిగ్గదీయాలి, సాగదీయాలి, ఎట్లా కాంగ్రెస్ వాళ్ళను ఇరుకున పెట్టాలి, ఎట్లా సర్కారును బదనాం చేయాలి, ఎట్లా సర్కారు మీద బట్టగాల్చి మీద వేయాలి, మన కాళేశ్వరం కథ ఏందో గుట్టు రట్టు చేయకుండా మర్మం ఇప్పి చెప్పకుండా సభను ఇంకో తీరుగా దొంగ తీరుగా మనం ఎట్లా తీసుకుపోవాలి, ఏంది ఏం కథ అనేది ఆలోచన చేసిందట. మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషను 20 నెలలు ఇక వచ్చే తీర్పు ఇక అవుతుంది 100 మంది ఇంజనీర్లను పసిగట్టి 100 మంది ఇంజనీర్లను అడిగి 100 మంది ఇంజనీర్ల అద్దులు ఆల్మాలు మొత్తం కూడగట్టి నిగ్గదీసి కుచ్చి అడిగి 650 పేజీల రిపోర్టు తయారు చేసిర్రు. అమ్మా ఇక ఇంట్లో కనుక మన బండారం బయటకు వస్తే ఇక కథం తెలంగాణ జనాలు మనల్ని బజార్లో బరివాతల ఉంచుతారు అనేది ఇప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంది. మేడిగడ్డ తొర్రలో నువ్వు నేను సంసారము, మేడిగడ్డ తొర్రలో నువ్వు నేను సంసారము, రామసక్కంగా చెయ్యొచ్చునే అని వాళ్ళు సినిమా చూపించగా కాంగ్రెస్ వెనకడికి ఆడికి పోయి ఇప్పుడు అసలైన సినిమా అసెంబ్లీలో చూపెట్టబోతుర్రు అట. చూద్దాం మనం కూడా ఇక ఏం సినిమా, అది ఎట్లా నడుస్తుంది, ఏంది ఏం కథ, తప్పేవాళ్ళు ఒప్పేవాళ్ళు మనం ఇప్పుడు చిన్నగా చూద్దాం. సినిమాలు చేస్తే తప్పేంటి, పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టేందుకే చేస్తున్నా. ఇక మరి సినిమాలు చేస్తేనేగా ఈ కోయిలకు పైకం వచ్చేది. ఇక ఆ పైకంతో పార్టీ ఖర్చులకు పార్టీ సంసారానికి అక్కడికి వస్తుందని అంటుండట. అయితే ఈ కోయిలాగా ఇంకా కూడా ఏమన్నదో ఒక్కసారి ఇందాం. 2 వచ్చింది కోయిలాగా. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సేనాని సమావేశం శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనం కోసం జనసేన నిరంతరం నిలబడుతుందని ప్రకటన చేశారు. నిస్వార్థ జన సైనికులు వీర మహిళలే జనసేన బలం అని చెప్పారు. వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యం సిద్ధం కాబోతుందని అన్నారు. పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నాను అని స్పష్టం చేశారు. అయినా సినిమాలు చేస్తే తప్పేంటని విమర్శకులను ప్రశ్నించారు. అక్టోబర్ నుంచి పార్టీ కేడర్తో సమావేశమవుతానని అన్నారు. తనకు కులం మతంతో సంబంధం లేదని, ప్రతి అంశంపై మానవత్వంతో స్పందిస్తా అని అన్నారు. ఇన్నాళ్ళులా వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యం సిద్ధం కాబోతుందని అన్నారు. పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నాను అని స్పష్టం చేశారు. అయినా సినిమాలు చేస్తే తప్పేంటని విమర్శకులను ప్రశ్నించారు. అక్టోబర్ నుంచి పార్టీ కేడర్తో సమావేశం అవుతానని అన్నారు. తనకు కులం మతంతో సంబంధం లేదని, ప్రతి అంశంపై మానవత్వంతో స్పందిస్తా అని అన్నారు. సరే, ఇప్పుడు సినిమాలు చేస్తే తప్పేంటి అనేది అంటే నీ పార్టీని నువ్వు నిలబెట్టుకుంటందుకు, నీ పార్టీని నువ్వు కాపాడుకుంటందుకు నీకు పైసలు అవసరం కాబట్టి సినిమాలు చేస్తా అంటున్నావు. మరి జనాలకు కావాల్సింది సేవ. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు ఇక మన నువ్వు రంగ అని ఆడంగా ఈడంగా తిరిగి వచ్చే పాయ అని ఆడంగా ఈడంగా తిరిగి ఇతర పడితే ఎట్లా సారు? సినిమాలు మొత్తమే బంద్ పెట్టు. మొత్తం ఇక ఈ రాజకీయం తోవల నడుచుకుంటా ఎవరికి ఏ ఆపతి, ఎవరికి ఏ సాపతి, ఎవరి బతుకులు ఎట్లా ఉన్నాయి, ఎవరి జీవితాలు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడ ఏం సమస్య ఉంది, గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు ఇంకెంతో మంది ఉన్నారు. దరిద్రంతో కొట్లాడుతున్నారు.
పొట్ట కోసము పొట్ట చేత పట్టుకొని వలసలు పోతున్నారు. ఇంకా కూడా దాని మీద పెట్టు. రెండు దిక్కుల పెట్టి నువ్వు నడక నాడిస్తే ఎట్లా? ఇప్పుడు ఇటో కాలు ఇటో పంగ చాపితే అది ఇటు కాకుండా అవుతుండే, అటు కాకుండా అవుతుండే. అందుకనే నువ్వు సినిమాలు బంద్ పెట్టు సారు, మొత్తం రాజకీయంలోనే ఉండు, జనాలకు సేవ చేయి, ఇంకా మంచి పేరు తెచ్చుకో అనేది కొంతమంది అంటున్నారట. చూడాలి మరి దీని మీద జనాలు కామెంట్లు ఏం పెడతారు. పవన్ కళ్యాణ్కు మరి ఇప్పుడు సినిమాలు అవసరమా? నిజంగా నిస్వార్థంగా జనాలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటే మొత్తం రాజకీయ తొవ్వలనే ఉండాలనేది ఎంతమంది కామెంట్లు పెడతారు. సినిమాలు చేస్తే తప్పేంటి అని అంటున్న పవన్ కళ్యాణ్కు ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది మన కింద కామెంట్లో చూద్దాము. అవసరమైతే రేపు ఆ కామెంట్లనే మన మార్నింగ్ న్యూస్ లైవ్లో మాట్లాడుకుందాం. ఇంకోటి ఏముంది, ఆయమన్న వార్త టాప్ న్యూస్. గణేష్ నిమజ్జనానికి కేంద్ర మంత్రి అమిత్ షా అధికారికంగా రావాల్సి ఉన్న షెడ్యూల్. రాబోతుండట పెద్ద మనిషి. ఈ కోళ్ళ కూడా మరి ఏందో అరుచుకుందాం ఒకసారి, ఎందుకంటే పెద్ద కోళ్ళగా ఇష్టపెడితే ఎట్లా. ఇగోది హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6న జరగనున్న గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులకు సమాచారం అందింది. దేశంలో ముంబై, హైదరాబాద్లలోని గణేష్ ఉత్సవాలు అత్యంత భారీగా జరగనుండగా అమిత్ షా పర్యటన షెడ్యూల్ అధికారికంగా రావాల్సి ఉంది. సరే, ఈ కోయిలాగా రాబోతుందట, చూద్దాం, వచ్చినాక చూద్దాం కథ ఎట్లయితుందో. భారత్, చైనా కలిసి పనిచేయాలి, ప్రధాని మోదీ పిలుపు. జపాన్ పెట్టుబడులకు ఆహ్వానం. స్వాగతం సుస్వాగతం, రావయ్యా రావయ్యా, నీ ముద్దు ముద్దు మాటలేందో చెప్పయ్యా చెప్పయ్యా అని జపాన్ల ముచ్చట్లు పెట్టిండు. డప్పు సప్పుళ్ళతోటి, నాట్యాలతోటి, సప్పట్లతోటి స్వాగతం పలికిర్రు. ఇక అక్కడ జపాన్ వాళ్ళకు రారే, మా భారతదేశంలో పెట్టుబడులు పెట్టురే, మా భారతదేశం అసలు ఎట్లా నీ దండం పెడితే మొయ్యిన మోతమవుతుంది మా భారతదేశం, ఇంకా కూడా మీరు పెట్టుబడులు పెడితే ఇంకా బ్రహ్మాండంగా మీకు ఏ కొదవలేదు, రారి రారి అని వాళ్ళకు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ కోయిలాగా కొద్దిగంత దూరం అవుతుందిగా ఈ టారిఫ్ల కథతోటి. మళ్ళీ చైనాతోని కూడా రాసుకొని పూసుకొని తిరగాలన్న ఆలోచన మీద ఈ రకంగా మళ్ళీ అనుకొస్తుండట. భారత్, చైనా రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత దృష్ట్యా ప్రపంచ ఆర్థిక క్రమానికి ఓ స్థిరత్వాన్ని తీసుకురావాలంటే ఇరు దేశాలు ముందడుగు వేయక తప్పదన్నారు. డ్రాగన్తో పరస్పరం గౌరవం, ఆసక్తి, సున్నితత్వంతో వ్యవహరిస్తూ ఈ రకంగా ఇప్పుడు చైనాతో కూడా మనము ఈడంగా ఆడంగా రాసుకొని పూసుకొని తిరిగి పనిచేయాలి అనేది కూడా ఇప్పుడు మోడీ అనుకొస్తుండు. విద్యా ప్రమాణాలు పెంచాలి. విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి. ఒకే విభాగం పరిధిలోకి విద్యాశాఖ నిర్మాణాలు. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థల్లోనూ మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు. విద్యాశాఖపై ఐసీసీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ నిధుల ఈ రకంగా మొత్తానికి విద్యా ప్రమాణాలు పెంచాలి.
విద్యార్థులు బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి అని ఇక మరి ఈ రకంగా ముఖ్యమంత్రి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చూద్దాం. ఇగో మనం అనుకున్న ముచ్చటే ఇక చూస్తుర్రా. ఆగం వర్ష బీభత్సం వరద భయం. మహోగ్రంగా గోదావరి. మహారాష్ట్ర నుండి 10 లక్షల క్యూసెక్కుల వరద. కాళేశ్వరం వద్ద 85 గేట్లు ఎత్తిన అధికారులు. ములుగు భద్రాద్రి జిల్లాల్లో డేంజర్. ఉత్తర తెలంగాణకు తొలగని ముప్పు. 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం. వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హైదరాబాదులో మూసి ఉగ్రరూపం. డేంజర్లో సిటీలోని లోతట్టు ప్రాంతాలు. ఆదిలాబాదు ఆగమైంది. కామారెడ్డి కకా వికలమైంది. మెతుకు సీమ మెదకు తీరని శోకం మిగిలింది. అయ్యో, ఉత్తర తెలంగాణ అతలాకుతలమై అల్లాడింది. తేరుకునే లోపు కళ్ళ ముందు విధ్వంసం కనిపించింది. సముద్రానికో నదికో రంధ్రం పడ్డట్లు ఎవరో శత్రువులు మీద గుమ్మరించిపోయినట్లు వాన ప్రజలను బెంబేలెత్తించింది. 3 రోజులుగా తెలంగాణ ప్రజలను అల్లాడిస్తున్న వాన ఇంకా భయపెడుతూనే ఉంది. ఈ వర్ష వివాదం ఇలా ఉంటే నదులు పొంగుతూ ముంపును హెచ్చరిస్తున్నాయి. గోదావరి మహోగ్ర రూపం దాల్చుతుంది. గత 3 రోజులుగా మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు. గుండె దరుక్కపోతుంది. పాపం మూగజీవులు కూడా వరదలలో కొట్టుకపోతుంటే వచ్చిపోయే ప్రయాణికులు కూడా బండ్లు, కార్లు, పెద్ద పెద్ద లారీలే కొట్టుకపోతున్నాయి. ఇలా వానదేవుడు ఇక పగబట్టినట్టే వచ్చి మొత్తం ఆతల కుతలం చేసి ఆగం చేస్తుండ్రు ఇప్పుడు నరలోకాన్ని. ఆ వానదేవుని తాకిడికి, ఆ గంగమ్మ ఉగ్రరూపం తాకిడికి నేలమ్మ మొత్తం ఉయ్యాలు ఊగినట్టు, భూకంపం వచ్చినట్టు, గుండె పగిలినట్టు అల్లా కల్లోలం అయిపోతుంది నేలమ్మ. ఇక ఎక్కడ చూసినా ఇండ్లు మొత్తం చెరువులలో కట్టుకుర్రా ఏంది, ఇది చెరువా ఇండ్లా? ఆ నీళ్ళల్లా పెద్ద పెద్ద భవంతీలు, పెద్ద పెద్ద బంగులాలే ఇగో పిట్టపిల్లల లెక్క ఇంత కనపడుతున్నాయి. ఇక మరి ఇంకా కూడా ఇక మరి ముందరనే ఉంది ముసుర్ల పండుగ అని అన్నట్టు ఇంకా కూడా మన సెప్టెంబర్ 3కు మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం లేవబోతుంది అనేది గుసగుసన మళ్ళీ నడుస్తూనే ఉంది. మళ్ళీ వాతావరణ శాఖలు చెప్పుకొస్తూనే ఊర్రు. ఇప్పటికే ఆగం అవుతుర్రా, అస్తవ్యస్తం అవుతుర్రా. ఆనదేవుడా, ఇంత చేస్తేవి, ఇంత పాపం ఒడిగట్టుకుంటున్నావు, ఎందుకు ఇట్లా పగబట్టినవు, ఎందుకు ఇంత కక్ష కట్టినవు అని పాపం ఊర్ల పొంట జనాలు ఇక్కడి బువ్వ కోసం ఎదురు చూస్తావు. పాపం మరి చూడాలి. ఇక మళ్ళీ రేపు ఇంకెంత దారుణము, రేపు ఇంకా ఎంత కష్టాలు, కన్నీళ్ళు. సెప్టెంబర్ 3న మళ్ళీ బంగాళాఖాతం మళ్ళీ అల్పపీడనం రాబోతుంది అనేది కూడా మరి అనుకొస్తుర్రు. మరి సర్కారు కూడా దీని మీద మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య కూడా అధికారులను అలర్ట్ చేసిండు. లక్షల ఎకరాల్లో పంట, 6 గాలం పంట, రైతన్నల 6 గాలం చేసే పంట ఆగానికి వచ్చింది. మొత్తం నీట మునిగింది, కొట్టుకపోయింది. పంట చేనుల మీదంగా మట్టే కనబడుతుంది. పెద్ద పెద్ద బ్రిడ్జిలు తెగిపోయినాయి. రోడ్లు అది లెక్కేలేవు. బాబా ఇప్పటికే తెలంగాణ సంసారము ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం, ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, వచ్చే ఆదాయం లేదు. వచ్చిన ఆదాయము తీసిన గంధం బుడ్డవు దాతలేదు అన్నట్టు వచ్చిన ఆదాయం అసలు ఇంకా తెరలు అవుతుంది సంసారము. ఎట్లా చేద్దాము, ఏం చేద్దాం అని ఇక ఆయన ఇప్పటికే కుర్చీలపడ ఎలుకోలే తనలాడుతుండు. ఇచ్చిన మాటకు నిలబడాలి, అనిపించుకోవద్దు, మాటలు పడవద్దు, కూతలు పడవద్దు అని ఆయనే నిగ్గదీసి ఇక అటో నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు ముందరి పోతుంటే ఈ ఆనదేవుని ఎంత పని చేసిండు చూడు. ఆనదేవుడు కోట్ల నష్టం చేసిండు. మరి ఇప్పుడు ఇదంతా ఎట్లా చేయాలనో ఏమి చేయాలనో తలకాయకు నెత్తికి చేతులు పెట్టే కాలం వచ్చింది. షాక్ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఎస్టీ జాబితా నుంచి బంజారా, లంబాడ, సుగానీలను తొలగించాలి.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే మాజీ ఎంపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. ఏందో మరి ఈ కోజా కథ ఏందో ఇక ఇదో దుకాణం ముంగటేసుకుంది. నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎజెండాగా సెషన్స్. చర్చించిన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. బీసీ రిజర్వేషన్ పెంపు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై వాడి వేడి చర్చ. కాళేశ్వరంపై పీపీటీ ఇస్తామని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ నేతలు. ఇవాళే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ. యూరియా కొరత, వరదలు, పంట నష్టంపై డిస్కషన్స్. స్పాట్లోనే సస్పెండ్ చేస్తాం. అధికారులు యూరియా అక్రమ రవాణా అరికట్టాలి. పంపిణీలో ఏ చిన్న అవకతవకలు పాల్పడినా ఉపేక్షించేది లేదు. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో యూరియా సరఫరాపై మంత్రి సమీక్ష. సారు జరగి పుణ్యం కట్టుకో, రైతులు మొత్తం జరంతా తల్లాడుతుర్రు, కింద మీద అవుతుర్రు. మీరు జర్నలిస్టు అవ్వాలనుకుంటున్నారా? జర్నలిజంలో రాణించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం. నేను స్కూల్ ఆఫ్ జర్నలిజంలో జాయిన్ అయ్యి నిజమైన జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోండి. మీకు రామసక్కని అవకాశం కల్పిస్తుంది. గృహిణులైనా, నిరుద్యోగులైనా, విద్యార్థులకైనా ఇదే మా ఆహ్వానము. ఇక మరి మీకు ఏమన్నా అరే గాడ అన్యాయం జరిగి నేను ప్రశ్నిస్తేందుకు నాకు ఆయుధం లేకపోయే, అరే ఏంది గందరగోళము, సమాజంలో ఏం జరుగుతుంది, దేశం ఎడిపోతుంది, ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు, ఈ దౌర్జన్యాలు ఏంది, వాటిని చూస్తుంటే నాకు పానం ఉడికిపోతుంది లోపట, ఎట్లా ఏంది ఏం కథ అనుకునేటోళ్లకు, జర్నలిజంలో అడుగుపెట్టాలి అనుకునేటోళ్లకు ఇగో నేను మీకు రామసక్కని అవకాశం కల్పించింది. నేను స్కూల్ ఆఫ్ జర్నలిజంలో మీరు మరిగా ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు సర్టిఫికేట్ పొంది జర్నలిస్టుగా మారి మీ కళను సాకారం చేసుకుంటేందుకు చక్కటి అవకాశం కల్పిస్తుంది. నేను ఇగో మీకు కింద నెంబర్ కూడా ఇచ్చింది 7436939999. ఏది ఇక దామోదర్ రాజనరసింహ వచ్చిండు. ఈయనేం చెప్పిండో ఇందాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. సానుభూతితో వ్యవహరించి పేషెంట్లకు చికిత్స అందించాలి. ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర రాజనరసింహ సూచనలు. నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులతో సమీక్ష. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్కు వస్తున్న పేషెంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై డైరెక్టర్ బీరప్ప ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. నిమ్స్లో ఈ ఏడాది తొలి 7 నెలల్లో 5,44,000 మందికి వైద్య సేవలు అందించామని బీరప్ప తెలిపారు. ఇందులో సగానికి పైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీకి వచ్చే పేషెంట్లలో నేరుగా నిమ్స్కు వచ్చే వారికి, ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి రిఫరల్పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చే పేషెంట్ల విషయంలో సానుభూతితో వ్యవహరించి చికిత్స అందించాలన్నారు. సరే, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎజెండాగా సెషన్స్. చర్చించిన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. బీసీ రిజర్వేషన్ పెంపు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై వాడి వేడి చర్చ. కాళేశ్వరంపై పీపీటీ ఇస్తామని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్ నేతలు. ఇవాళే సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ. యూరియా కొరత, వరదలు, పంట నష్టంపై డిస్కషన్స్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్కారు సిద్ధమైంది. ఇవాళ 10:30 ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈసారి జరగబోయే సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. సభలో చర్చించిన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నివేదికపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ అంశాలపై వాడివేడి చర్చ. బీసీలకు 42% రిజర్వేషన్పై జీవో జారీ చేసే విషయంపై కూడా సర్కారు కసరత్తు చేస్తుంది. సభ మొదటి రోజు పూర్తయ్యాక కేబినెట్ భేటీ కానుంది. ఇందులో బీసీ రిజర్వేషన్ జీవోపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సభను ఎన్ని రోజులు నిర్వహిస్తారనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించి ఆమోదించిన సంగతి తెలిసింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నివేదికపై సమగ్ర చర్చ అనంతరం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలిపారు. బీసీ రిజర్వేషన్ పెంపు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై వాడివేడి చర్చ జరగనుంది. నేడు మంత్రివర్గ సమావేశం. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు చోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై కూడా సభలో చర్చించే అవకాశం ఉంది. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు వంటి అంశాలపై వాడివేడిగా చర్చ జరిగే సూచనలున్నాయి. మొత్తంగా ఈసారి జరగబోయే శాసనసభ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రసవత్తరంగా సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో యూరియా కొరత, వరదలు, పంట నష్టంపై, ఉద్యోగుల సమస్యలపై డిస్కషన్స్ ఉంటాయని తెలుస్తుంది. సరే, గణనాథుడికి 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 కంది మౌన శ్రీనివాసరెడ్డి పూజలు. ఆదిలాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం గణనాయకునికి ఆరతితో పాటు నైవేద్యాలు సమర్పించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమె వినాయకుడిని ప్రార్థించారు. ఇప్పుడు కంది మౌన శ్రీనివాసరెడ్డి ఆడపిల్లగా పుట్టుటానే చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప, అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మ అయ్యా, కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా, ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా, ఇగో ఆడదంటే ఆది శక్తి అని మీకు గుర్తు రాలేదా అనే ఈ కాలంలో ఇగో ఆదిలాబాదు ఆడబిడ్డ ఆదిశక్తి అయి ఇక మరి రోజు జనాల మేలుగోరి ప్రజల సేవే మా జీవిత లక్ష్యం అని కంకణం కట్టుకొని రోజు వాళ్ళు ప్రజాసేవా భవన్లో ఎంతోమంది సమస్యలను ఆలకించి తశ్వ చేసి ఎంతోమందికి నిత్యాన్నదాతగా మారి పేదోళ్ళ కడుపు నింపి పేదోళ్లకు పెద్ద దిక్కుగా ఇక ఈ రకంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇక మరి వినాయకుని పండుగ వచ్చింది కాబట్టి పండుగ పూట కూడా వినాయకునికి హారతి పట్టి నైవేద్యం పెట్టి పూజలు చేసి ఈ లోకాన్ని చల్లగా చూడు తండ్రి అని కోరుకుంటుంది
కంది మౌన శ్రీనివాసరెడ్డి. మరి ఇంత పుణ్యకార్యం చేస్తున్న ఆ కంది మౌన శ్రీనివాసరెడ్డికి ఏఎన్ఎన్ మహాపత్రిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మరి మా కోళ్ళగారు మీకేమో చూపిస్తాయట, జరంతా బిర్యానీ తీసుకొని మళ్ళీ వెంబడే వస్తా. ఉర్దూ మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోష
రారావు ఇక పెట్టుకున్నది అది ముచ్చట్లు కతిమ వార్తలు ఏమున్నాయో అరుచుకుందాం. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అబద్ధాలు, కేటీఆర్ ఫైర్. ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది అబద్ధం. ఓహో, అయితే కాంగ్రెస్ కోళ్ళని అడుగుదాము. మరి కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు అన్ని అబద్ధాలు ఆడిరాట, ఇప్పుడు ఏదో చెప్తుర్రాట, నెలకు 7,000 కోట్లు మిత్తి కడుతున్నామని అంటుర్రాట. మరి ఏం సంగతో ఒక కోళ్ళని అడుగుదాం, ఏమంటాడో. దైదా రవీందర్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి ఏమంటాడో ఒక్కసారి ఇందాము. శనార్థి రవీందర్ అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అబద్ధాలు, ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది అబద్ధం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు రాష్ట్రం ప్రతి నెల 7,000 కోట్ల రుణం వడ్డీ చెల్లిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అనుకొస్తుండే. మరి ఏమంటావు దీని మీద? మీరు ఇప్పుడు 7,000 కోట్ల వడ్డీ కడతలేరాటగా, కడుతున్నామనేమో మీరు డప్పు కొడుతుర్రాట. అలా మిగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవం కాదా అని కేటీఆర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం ఎంత వస్తుంది? 18,500 కోట్లు వస్తుంది నెలకు తెలంగాణ రాష్ట్రానికి. దాంట్లో ప్రతి ఒక్కటి కూడా జీతాలు గాని, ప్రభుత్వ అవసరాలు గాని, సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సంబంధించి గాని బడ్జెట్ తీసేయంగా 7,000 కోట్ల రూపాయలు కడుతుంది. యథార్థ వాస్తవంగా వాస్తవిక ఉన్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని చెప్తే నువ్వు దాన్ని జీర్ణించుకోలేక ఏదో మీరు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి మీరు ఒక విధంగా ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవికంగా ఉన్న వాస్తవ పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వెల్లడించిన విషయాలే కదా. అక్కడ ఇప్పుడు ప్రతి విషయం ఈ రోజు మరి ఎందుకు అప్లపాలైంది తెలంగాణ రాష్ట్రం? సమాధానం చెప్పండి. చేసింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత అప్పు చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి మీరే మరి మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో కదా 9 సంవత్సరాల నుండి కదా 8 లక్షల కోట్ల చిల్లర అప్పు చేసి ఈ రోజు దానికి సంబంధించిన వడ్డీలు బ్యాంకులకు మరి ఇతరత్ర సంస్థలకు చెల్లిస్తుంది. వాస్తవం కాదు, అన్ని కూడా రికార్డెడ్ కదా. ప్రభుత్వ రికార్డు ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా చెప్తున్న పరిస్థితుల్లో దాన్ని మీరు దాని విషయం ఏదో అబండాలే అని చెప్పేసి ఏదో బట్టగాల్చి మీదేసి మాదేం లేదని చెప్పి తప్పించుకోవడం తప్ప వాస్తవిక పరిస్థితి ఈ రోజు మరి ఎందుకు జీతాలు మీరు మరి ఆ రోజు మీరు గవర్నమెంట్ మీ ప్రభుత్వాన్ని ఆ రోజు ఉన్న పరిస్థితిలో జీతాలు ఎందుకు నెల ఫస్ట్ నాడు ఎందుకు ఇవ్వలేకపోయారు ఉద్యోగస్తులకు? మరి పెన్షన్లు కూడా ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి అట్లా అనుకుంటే మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొంత అవినీతి చేసినటువంటి పరిస్థితి, మరి దక్షిణ తెలంగాణ సంబంధించి ఇక్కడ డిండి గాని, ఉదయ సముద్రం గాని, మూసి గాని, ఇక్కడ ఉన్న దక్షిణ తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టు విషయాలు ఎందుకు మీరు సవితల్లి ప్రేమ చూపించారు? ఇక ఇప్పుడు ఇంకో మాట కూడా ఏమంటున్నా అంటే, వర్షాలతోటి జనాలు ఇబ్బందులు పడి అస్తవ్యస్తమయ్యి ఆగమాగమయ్యి అల్ల కల్లోనమయ్యి అన్నవో రామచంద్ర అంటుంటే అస్సలు ఎంతో ప్రాణ నష్టాలు, ఎంతో ఆస్తి నష్టాలు జరుగుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డికి గింతనన్నా కసిగంతలేడు? ఏమన్నంటే ప్రాజెక్టుల పని మీద పడ్డాడు, ఒలింపిక్స్ నిర్వహణ అంటుండు, హైదరాబాదు బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతుండు. కానీ అయ్యో మరి జనాలు ఆగమవుతుర్రు అన్న ముచ్చట ఎందుకు గాలికి వదిలేసిండు అనేది కూడా అనుకొస్తుండు కేటీఆర్. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శన దమ్ముంటే చర్చకు రండి. బుధ
గురువారం వర్షాలు వచ్చినటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ తక్షణమే ఏరియల్ సర్వేకు పోయి కామారెడ్డికి మరి మెదక్ జిల్లాలకు ఏరియల్ సర్వే పోయి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సహాయక చర్యల్ని ఇమ్మీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగ వ్యవస్థకు అలర్ట్ చేసింది వాస్తవం కాదా లేదా? అక్కడ ఏరియల్ సర్వే సంబంధించి రైతులకు సంబంధించినటువంటి పంట పొలాలు దెబ్బతిన్నటువంటి దాని కానీ చెరువులు తెగినటువంటి పరిస్థితుల్లో కానీ దెబ్బతిన్న రోడ్ల విషయంలో సరే కాలనీలు కొన్ని మునిగినటువంటి కామారెడ్డిలో కొన్ని మునిగినటువంటి పరిస్థితులు ఏరియల్ సర్వే చేసి ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించి వారికి సంబంధించినటువంటి మౌలిక వసతుల విషయంలో సరే చెరువుల విషయంలో సరే యుద్ధ ప్రాతిపదిక ఎన్ని కోట్లైనా సరే ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వ సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చి మరి చర్యలు చేపట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఇమ్మటే ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తక్షణ స్పందించి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాస్తవం కాదా నర్సన్ నేను అడుగుతున్నా. ఏమంటే వెంటనే కదా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజల పక్షాన ఉందన్నటువంటి భరోసా ఇవ్వడం కోసమే కదా తక్షణమే ఆ రోజు మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూడా ఏరియల్ సర్వే నిర్వహించింది వాస్తవం కాదా? పోయారు వాస్తవం. వర్షాలు పడుతున్న సమయాన్ని పోయారు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేదు ప్రజలే ముఖ్యమైనటువంటి భావనలో పోయి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మరి కలెక్టర్ సంబంధిత జిల్లాలకు సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ మెదక్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను ఎస్పీలని సంబంధిత అధికార యంత్రాంగ వ్యవస్థలను కూడా ఆ రోజు అపమాత్రం చేసింది వాస్తవం కాదా? ఎందుకు విధమైనటువంటి అబండాలు వేసుకుంటూ మీ రాజకీయ ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలను ఒక విధమైనటువంటి డైలమాలు నెట్టడానికి ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకు కోరుతున్నాం. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఇక మరి అసెంబ్లీ సమావేశాలు ఇక మరి సురువు కాబోతున్నాయి. మరి పెద్ద మనిషి నిన్న బాయికాడి విలువనంపకుండాట అల్లుని కొడుకుని ఇక మరి అన్నీ తమాషగా ముచ్చటి పెట్టి సాగదోలుతుండు. మరి ఇప్పుడు ఆయన కూడా వస్తట్టే ఉన్నాడు. మరి కాళేశ్వరం రిపోర్టు అనేది అంత తప్పు చేసిరు అనేది వాళ్ళు లేదు, అంతా ఇవాళ అసలైన సినిమా చూపిస్తామని మీరు అంటున్నారు. మరి ఇలా కేసీఆర్ కూడా మరి అసెంబ్లీకి వచ్చే ఎలా ఉందట. మరి తట్టుకుంటారా పెద్ద మనిషి? ఇన్ని రోజుల దాకానేమో రాడా అంటే మరి ఇప్పుడు వస్తట్టుండి ఇలా అన్న. కేసీఆర్ గారు వాస్తవంగా మీరు ఒకసారి చూడండి, తెలంగాణ ఒక సామెత ఉంటది, భయంగా కూడా బజార్లోకి వచ్చి గుడ్డు పెట్టిపోయిందట. అట్లనే ఎప్పుడు ఒకసారి ఆ పాము నుంచి వచ్చి ఏదో రెండు మాటలు ఏదో అట్లా వదిలిపోతారు తప్ప ఎప్పుడైనా కరెక్ట్ గా ఈ రోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రజా సమస్యలపై మీరు మాట్లాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను ఎందుకు విస్మరించారని అడుగుతున్నా. మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరి జస్టిస్ పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక మీద మరి చర్చిస్తేందుకు గానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన నివేదిక మరి దాంట్లో చెప్పారు కదా మీరే కదా కాళేశ్వరం సంబంధించి ఈ రోజు అవినీతి జరిగిందని వారు ఇచ్చిన రిపోర్ట్ మీరే ఈ రోజు ఎల్ఎన్టీ కంపెనీకి కానీ మరి ఇతర కంపెనీలకు కానీ మీరు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి కాకుండానే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వర్క్ కాంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఏ విధంగా మీరు డబ్బులు బ్యాంకుల నుంచి ఇప్పించారు సమాధానం చెప్పాలి. ఇలా సమాధానం చెప్పేందుకే కాళేశ్వరం తోటి ఎంత లాభం అయింది, కాళేశ్వరం నీళ్లతోటి ఎన్ని లక్షల ఎకరాల పంటలు పండి, కాళేశ్వరం అని ఎంతమంది రైతులు కలవరిస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం గొప్పతనం ఏందో చెప్తానికే చూస్తారా మీరు అన్న కాడికి వచ్చింది కథ. ఇప్పుడు మరి కేసీఆర్ మీరు తట్టుకుంటారా భయపడుతుర్రా అన్న? అసలుకి వాళ్ళు చేసిన అవినీతి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ వర్కులు కంప్లీట్ కాకుండానే డబ్బులు ఇచ్చి కంపెనీలకు ఇచ్చి మీరు దాంట్లో మీ యొక్క అవినీతికి పాల్పడింది వాస్తవం అని చెప్పేసి పిసి ఘోష్ గారి కమిషన్ మన ఎక్కడ కూడా కాదు కానీ జస్టిస్ ఆయన కలకత్తా సంబంధించిన వ్యక్తి ఆయన ఇచ్చిన నివేదికలో మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా అవినీతిమయం అని చెప్పేసి జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు బ్యారేజ్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కదా కుంగిపోయింది, 7వ బ్లాక్ కుంగిపోయింది. అదంతా నిర్మాణ లోపాలు ఉన్నాయని కదా చెప్పింది. దాని మీద సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ సంబంధించినటువంటి 57 మంది ఇరిగేషన్ అధికారులు దానికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పింది కదా. మరి
దానిలో ప్రభుత్వం యొక్క ఆ రోజు ప్రభుత్వంలో ఉండే మీరే కదా అన్ని తానై చేసినటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి కేసీఆర్ గారు కదా, అన్ని తానే ఇంజనీరింగ్ ఆయన చేసింది కదా కాలేజీలకు సంబంధించి. మరి చేసి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనే కదా. మరి బాధ్యత ఉన్నప్పుడు ఇప్పుడు బ్యారేజ్ విషయంలో కానీ సాంకేతిక తప్పిదాలు జరిగిన నిర్మాణాల సాంకేతిక తప్పిదాలు కానీ, మరి దానిలో జరిగినటువంటి అవినీతి కానీ, అధికారులు ఈ విధంగా 57 మంది ఇరిగేషన్ అధికారులు కానీ ఈ విధంగా మొత్తం కూడా వ్యవస్థని మొత్తం కూడా ఆ రోజు అవినీతిమయం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. మరి కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. వచ్చి సమాధానం చెప్పాలి కదన్నా. అనుకుంటున్నారా మీరు వస్తాడని ఈ రోజు? రావాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఆయనకు ఉన్నది లేదా? పానం బాగలేదట, కానీ ఆయనకు పానం జర నిన్నవన్న కూడా మళ్ళీ దాఖాన పోయిందట. ఇక మధ్యాహ్నం ఏమో ఈ 20 ఇది అయిపోయి పానం బాగుంటలేదట. మీరేమో వస్తలేడని మీరు బదనాం చేస్తారు. ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్నది. తెలియజేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారి ఆరోగ్య విషయంలో ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటది. బాధ్యత తీసుకుని దాని ఆయన సంపూర్ణ ఆరోగ్య వ్యక్తి ఉండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారు వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మేము. ఇది కథ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటున్నాడు. అన్నా శనార్థి. శనార్థి నమస్తే. చూద్దాం మరి. ఇక వాళ్ళు కూడా పెద్ద మనిషి ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఇక మధ్యకాలంలో జర సుస్తయి దాకార పారాయుడు జర ఆరోగ్యంగా ఆయన మరి మా అందరి ఆయుష్ కూడా పోసుకొని ఆయన వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి మంచి చెడ్డ అనేది కూడా మరి దైద రవీందర్ కోరుకుంటుండు. చూద్దాం మరి అలా కేసీఆర్ మరి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండా వస్తలేడా, మళ్ళీ ముసురు పడుతుందని ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా మళ్ళీ ఏమైనా తప్పించుకొని ఉపాయం చేస్తాడా, అసలు ఏం నడుస్తుందో చూద్దాం మనం కథ. ఇంకేముంది ఆయువాన వార్త? ఇదేంటిది? బడా బకాయిదారులే లక్ష్యంగా పన్ను వసూళ్లు చేయండి. బడా బకాయిదారులే లక్ష్యంగా పన్ను వసూలు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో రెవెన్యూ అధికారులు సిబ్బందితో పన్ను వసూళ్లు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డు ఆఫీసర్, బిల్ కలెక్టర్ ప్రతిరోజు 10 బిల్లులు తప్పక వసూలు చేయాలని, పెద్ద మొత్తంలో బకాయి పడి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి పన్ను వసూళ్లు జరపాలని వార్డు ఆఫీసర్లకు లాగిన్లు ఇచ్చి నల్లా కనెక్షన్లను తనిఖీ చేయాలని ఈ రకంగా మీటింగ్ పెట్టిందట కమిషనర్ చాహత్ బాజ్పాయ్. ఇదేం కథ? గతుకుల రోడ్లతో ప్రజలు నరకయాతన. రోడ్ల మరమ్మతులకై ఎమ్మెల్యేను కలిసిన పోల్కంపల్లి నాయకులు. అయ్యా ఇక రేపటి సంది ఇంకెంతమంది తిరుగుతారో, మా రోడ్డు ఖరాబ్ అయ్యిందని, మా రోడ్డు కొట్టకపోయిందని, మా రోడ్డు బొందలు అయ్యిందని, మా రోడ్డు గతుకులని, మా బిర్జి పోయిందని. ఎందుకంటే ఈ ఆనదేవుడు పగబట్టి ఎంత ఉద్దారకం చేస్తుండో చూస్తూనే ఉన్నాం. ఇక మరి ఇప్పటికే కోళ్యాగలన్నీ రంగారెడ్డి గ్రామాలలో ప్రజలకు సమస్యల కారణంగా ఎలాంటి అసౌకర్యం కలగొద్దని అన్నారు ఇబ్రాహీంపట్నం మండలం పోర్కంపల్లి గ్రామ ప్రజలు. శుక్రవారం తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డిని కలిసిరట. రాయపోల్ నుండి పొల్కంపల్లి వరకు, పొల్కంపల్లి నుండి బాటసింగారం మీదుగా విజయవాడ రహదారిని కలిపే రోడ్డు పూర్తిగా గతుకులమయం అయ్యిందని, గ్రామాల మధ్య రాకపోకలకు నరకయాతనకు గురవుతున్నారని పోల్కంపల్లి గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వినతి పత్రం అందజేసిరట. ఇక మీ కథ జర బొందల బోకెర రోడే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మొత్తమే అసలు రోడ్లే ఏడికాడికి పగ్గం పాడయి కాలం వచ్చింది అయ్యా. ఇక మరి ఇంకా రేపు ఎంతమంది వినతి పత్రాలు తీసుకొని ఎమ్మెల్యేల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతారో, ఇక మరి ఏం ఉద్దారకం జరుగుతుందో
ఆనదేవుడు అయితే ఆగమాగం చేసిండు. ఇక మళ్ళీ ఇంకా సెప్టెంబర్ 3 తారీఖు నాడు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం అనే కథ వినపడుతుంది, చూడాలి. కానీ ఏదేమైనా మొత్తానికి తెలంగాణ జనాలు, ఏపీ జనాలు నిమ్మలంగా ఉండాలి. ఇక మరి ఈ వరదలు వాగులు ఏడంగా వస్తున్నాయి, ఏడంగా ఏంది ఏం కథ అనేది జర్రంతా కనిపెట్టుకొని ఉండురని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉంది. మరి ఇక సెలవు తీసుకుంటున్నా. శనార్థి. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత కార్యక్రమానికి సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొద్దుకంగా 8 గంటలకు తగ్గదరే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఉంటా. శనార్థి.